గంటకు 1731 ఏంటిది? ఇది గత ఏడాది ట్రాఫిక్ ఉల్లంఘనల తీరు. జరిమానాలు విధిస్తున్నా తగ్గని కేసులు, వాహనదారుల్లో కనిపించని మార్పట. అంటే ఒక గంటకి 1731 చలాన్లు పడ్డాయట. గంటకు జరిమానాలే, ఉల్లంఘనలే అన్నట్లుంది రాష్ట్రంలో వాహనాలు నడిపే వారి పరిస్థితి. ఎన్ని కేసులు నమోదవుతున్నా, ఎంత జరిమానా విధిస్తున్నా ఉల్లంఘనలకు మాత్రం అడ్డుకట్టపడట్లేదు. 2023 గణాంకాల ప్రకారం రాష్ట్రంలో సగటున ప్రతి గంటకు 1731 చొప్పున ట్రాఫిక్ ఉల్లంఘనలు నమోదవుతున్నాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. సాంకేతిక పరిజ్ఞానం పెరగడంతో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారిని గుర్తించి జరిమానా విధించడం సులభమైంది. దాంతో కేసుల సంఖ్య పెరుగుతోంది. గత ఏడాది రాష్ట్రంలో ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనకు సంబంధించి 1,51,63,986 కేసులు నమోదైనాయట. వీటికి సంబంధించిన జరిమానా 519 కోట్లట. అంటే సగటున రోజుకు 41,544 ఉల్లంఘన కేసులు నమోదైనాయట. అంటే దాదాపు 1,42,00,000 జరిమానా విధించినట. ఇది మామూలు విషయం కాదు. పర్ డే 1,42,00,000 జరిమానా విధించడం వెనుక ముఖ్య ఉద్దేశం ఉల్లంఘనలకు పాల్పడే వారిలో అవగాహన, జవాబుదారీతనంత కలిగించడం, జరిమానా చెల్లించేందుకైనా సిద్ధపడుతున్నారు. అసలు ఇది అవగాహన కల్పించడానికి ట్రాఫిక్ చలాన్లు వేస్తున్నారు అన్నది మనం అనుకుంటే మూర్ఖత్వం. అది అవగాహన లేదు, పాడలేదు. అసలు ఆడ ట్రాఫిక్ పోలీసు నిలబడి ఇలా పదన దొరికితే బాగుండ్రా అనుకునే, అంటే వాళ్ళు ఏం చేస్తారు పాపం, వాళ్ళ టార్గెట్లు పైన ఇలా 10 తీసుకొస్తేనే నువ్వు ఆఫీస్కి రావాలి, ఆ కెమెరా ఆడ పెట్టాలి. ఇప్పుడు పైన ఉన్న అధికారులు కింద ఉన్న వాళ్ళకి టార్గెట్లు విధించినప్పుడు ఇక కనబడే వాళ్ళని పెడుతూనే ఉంటాడు. ఇప్పుడు ఒక షాప్ ఉందండి, ఆ షాప్కి ఏదైనా పని మీద వస్తాడు. ఆయన ఏం చేస్తాడు, షాప్ ముందు బండి పెట్టాలి, లోపలికి పోతాడు. కథం ఆడ పోవాలి, టక్కుమని కొట్టాలి, ఫైన్ వేయాలి. ఏం సర్వీస్ రోడ్లో పెట్టిండి, ఇంకో రోడ్లో పెట్టి మరి ఏం చేయాలా? అసలు మరి ఆ షాప్కి ఎట్లా పర్మిషన్ ఇచ్చింది మరి మీరు? కమర్షియల్కి ప్రతిదానికి లింకే కదా. సో ఇది కేవలం ప్రజల్ని తప్పుపట్టడం వల్ల ఉపయోగం లేదు. వ్యవస్థని తప్పుపట్టాలి, ప్రభుత్వాన్ని కూడా తప్పుపట్టాలి. ఇందులో మీరు ఎంతసేపు చలాన్లని కెమెరాలు పట్టుకొని ఆ ట్రాఫిక్ పోలీసులకి నరకం చూపిస్తూ జనాలకి నరకం చూపిస్తున్నారు. మీరు అవగాహన కల్పించి అప్పుడు ఒకవేళ ప్రజలు మారకపోతే దాన్ని ప్రజలు చేసిన తప్పుగా అసలు ఏమైనా అవగాహన ఉన్నదా? ఇప్పుడు ఈ చలాలలో మన ఇవి ఉన్నాయా, ఇవి మన తాగుడువి. ఆనే వైన్ షాప్ ఉంటుంది, ఈ పక్కనే వచ్చి ఆయన పెడతాడు, ఆనే ఉంటుంది. మళ్ళీ ఎందుకు తాగుతారు? మళ్ళీ గవర్నమెంట్ వైన్స్లకు టార్గెట్ పెట్టేది మళ్ళీ గవర్నమెంటే. అన్నీ మీరే చేస్తారు, అన్నీ విచ్చలవిడిగా అవ్వడానికి మీరే కారణం. మళ్ళీ ప్రజలు మీరు జాగ్రత్తగా ఉండాలంటే ఉంటారు. మరి అదే కదా, ప్రజలని మీరు ఎప్పటికప్పుడు చదువుకున్న వాళ్ళు ఉంటారు, చదువుకోని వాళ్ళు ఉంటారు, రకరకాల ప్రజలు ఉంటారు.